వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తున్నాడు. తాజాగా భారత్ రష్యా చమురు ఒప్పందాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మరొకసారి హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై టారిఫ్లను భారీగా పెంచుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే భారతీయ వస్తువులపై దాదాపు 50% టారిఫ్లు విధిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ రష్యాతో వాణిజ్యాన్ని భారత్ కొనసాగిస్తే ఈ సుంకాలు మరింత పెంచడానికి వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించాడు. ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా పొగుడుతూ ఉన్నాడు. మోదీని వ్యక్తిగతంగా పొగుడుతూ దేశ ప్రయోజనాల విషయంలో కఠినంగా ఉంటానని తేల్చి చెప్పారు. అమెరికా ప్రయోజనాలను గౌరవించడం ఇప్పుడు భారత్కు చాలా ముఖ్యమని ఆయన చెప్తా ఉన్నాడు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. భారత్ భారీగా రష్యా చమురును కొనటం వల్ల ఆ ఆంక్షల ప్రభావం తగ్గుతోందని అమెరికా భావిస్తోంది. అమెరికాతో పోలిస్తే భారత్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని, టారిఫ్ ద్వారా ఆ సమతుల్యతను మార్చాలని ట్రంప్ యోచిస్తూ ఉన్నారు. ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు చౌకగా లభించే రష్యా చమురు, మరోవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో సంబంధాలు, రెండింటినీ బ్యాలెన్స్ చేయటం మోదీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారబోతోంది. ట్రంప్ చెప్పిన దానికి ఇండియా తల ఊపే పరిస్థితి లేదు. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే అమెరికాను సంతోషం పెట్టడం కంటే దేశ ప్రయోజనాలే మోదీకి ముఖ్యమని ఇప్పటికే స్పష్టమైంది. పన్నులు విధించిన రష్యా వద్ద చమురు కొనుగోలు ఆగటం లేదు, ఇక ముందు కూడా ఆగకపోవచ్చు. ట్రంప్ ఎప్పటికీ ఈ విధంగా హెచ్చరిక ధోరణిని కనబరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడిని అతను పూర్తిగా తన సైనిక చర్యను ప్రదర్శించి కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో కూడా ఆయన దాని గురించి వివరాలు ఇచ్చే సమయంలో మోదీ చాలా మంచి వ్యక్తి, మోదీ చాలా గొప్పవాడు, కానీ నేను సంతోషంగా లేనన్న విషయం మోదీకి కూడా తెలుసు, కాబట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఎప్పటికైనా ఆపాలి, ఇదే విధంగా రష్యాతో వ్యాపార భాగస్వామ్యం కొనసాగిస్తే చమురు కొనుగోలు చేస్తూ ఉంటే ఇంకా నేను సుంకాలు ఇప్పటికే 50% సుంకాలు పెంచాడు, ఇంకా పెంచుకుంటూ పోతానని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ మనం గతంలోనే చాలా స్పష్టంగా చెప్పాం, మీరు ఎన్ని పన్నులు విధించినా ఎన్ని సుంకాలు విధించినా మేము మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకు పోతామని చాలా స్పష్టంగా మోదీ చెప్పారు. ఆ తర్వాత పరిణామాలు మనం చూసాం. ఒకసారి ట్రంపే మోదీ నాతో ఇలా అన్నాడని చెప్పి ఏమంటాడు, రష్యాతో పూర్తిగా చమురు కొనుగోలును ఆపేస్తున్నాం అని ఆపేస్తున్నానని చెప్పి ట్రంప్కి మోదీ ఫోన్ చేసి చెప్పారంట. దాన్ని విదేశాంగ శాఖ కూడా, మన విదేశాంగ శాఖ తోసిపుచ్చింది, ఇందులో వాస్తవం లేదని చెప్పింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ ఎప్పుడు ఏ క్షణాన ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. కానీ మన దేశ ప్రయోజనాల కోసం, మన రైతుల ప్రయోజనాల కోసం, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు స్థితిగతుల్ని బేరేజు వేసుకుని, ప్రయోజనాలను బేరేజు వేసుకుని ప్రధానమంత్రి మోదీ గారు నిర్ణయాలు తీసుకుంటారు. ట్రంప్ బెదిరించాడనో, ట్రంప్ సుంకాలు వేస్తాడనో, ఇంకొకటి చేస్తాడనో ఎప్పుడూ కూడా మన ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే పరిస్థితి లేదు అని కూడా ఇప్పటి వరకు జరిగింది అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ ప్రకటన తర్వాత, ట్రంప్ చేసినటువంటి ఈ ప్రకటన తర్వాత విదేశాంగ శాఖ ఏ విధంగా స్పందిస్తుందన్నది కూడా చూడాలి. ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎంత తోక జాడించినా సరే మనం మన విధంగానే ఉంటాం. మన దేశం ఎక్కడా తలొగ్గే పరిస్థితి లేదు. దేశం ముఖ్యం అని కూడా మనం కూడా చాలా క్లియర్గా భావిస్తాం కాబట్టి నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయి.